దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా అన్ని రకాలైనటువంటి సేవా కార్యక్రమం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా రక్తదానం అనేటువంటి కార్యక్రమం కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా చేస్తున్నాం. అందులో తెలంగాణలో హైదరాబాద్ లో షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడ ఇంతకుముందు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రవి యాదవ్ గారు, తర్వాత ఇక్కడ అభిరామ్ గారు, చాలా మంది ఉన్నారు. అందరూ కూడా ఈ రోజు ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్స్ అన్ని కాన్స్టిట్యూన్సీలో అందరూ ఇక్కడ వారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదానం ఈ రోజు శిబిరం జరుగుతా ఉంది. ప్రతి శిబిరంలో 75 మంది, ఎందుకంటే 75 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు పూర్తయింది కాబట్టి 75 మంది రక్తదానం చేస్తా ఉన్నారు. కొన్ని కూడా ఎక్కువ కూడా అయితే 70 అక్కడ తగ్గట్లేదు. కాబట్టి ఈ యొక్క సందర్భంగా ముందుగా రక్తదానం చేసిన వారందరూ కూడా అభినందిస్తూ, మరి సేవా కార్యక్రమం కూడా రాజకీయాల భాగం. రాజకీయం కేవలం అధికారం కోసము, రాజకీయం కేవలం ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడానికి కోసం కాదు. రాజకీయాల్లో ఉన్న వారికి సేవాభావం కూడా కలగాలి. మన నరేంద్ర మోదీ గారు దేశానికి సేవ చేసిన సందర్భంగా ఆ సేవాభావం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలగాలి, ప్రతి భారతీయుడు హృదయంలో కలగాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని బీజేపీ తీసుకోవడం జరిగింది. మరి షేర్లింగంపల్లి ఇంత పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక రవి యాదవ్ వారి బృందాన్ని అందరికీ భారతీయ జనతా పార్టీకి, యువ మోర్చాకు, అదేవిధంగా మహిళా మోర్చా వరకు చేస్తా ఉన్నారు. నెక్స్ట్ వీరందరూ కూడా నేను పేరు పేరున వారందరినీ కూడా అభినందిస్తూ, ఈ రోజు నరేంద్ర మోదీ గారికి తెలంగాణ నుంచి అనేక ప్రముఖులు వారి ట్విట్టర్ల ద్వారా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.